ముఫసా ద లయన్ కింగ్ మూవీ రివ్యూ. మన తెలుగులో అయితే మనకి మహేష్ బాబు అయితే ఇచ్చారనమాట ముఫాసా క్యారెక్టర్కి డబ్బింగ్. సో మూవీ చాలా రోజులైంది రిలీజ్ అయ్యి, బట్ ఎందుకైతే రివ్యూ అవ్వలేదంటే 20th మా బర్త్డే, అందుకని అవ్వలేదు. 21, 22, 23, ఇది 24 కొంచెం బద్ధకం వేసింది, అందుకనే వీడియో తీయలేదు. సో మూవీ చూశాను. స్టోరీ విషయానికి వస్తే ఒక తప్పిపోయిన కుర్రాడు ఒక తప్పిపోయిన కుర్రాడు ఎలా వాళ్ళ మనసుల్లో రాజు అయ్యాడు అనేది స్టోరీ. కొంతమందికి శత్రువు కూడా అవుతాడు, అది ఎలాగవుతాడు అనేది కూడా మీరు థియేటర్స్ చూస్తారు. ఇంకా మామూలుగా ఓవరాల్గా ఎలాగుంది విషయానికి వస్తే చాలా బాగుంది. చెప్తున్నాను కదా, తమ్నైల్లోనే చెప్పాను మీకు, పీక్స్ అని. చాలా బాగుంది. ఒక్కొక్కరు యాక్టింగ్, ఒక్కొక్కరు డబ్బింగ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క రేంజ్లో ఉందన్నమాట. అంత బాగుంది. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మహేష్ బాబు ఉన్నారనేసి నేనేం చూడలేదు సినిమాని. నార్మల్గా ది లయన్ కింగ్ బాగుంది ఫస్ట్ పార్ట్. దానికి ప్రీక్వల్ అంటే ఎలా ఉంటుంది అసలు, సింబా నాన్న కదా, ఎలాగుంటుంది అనేసి అనుకొని చూశాను. సో నేను సర్ప్రైజ్ ఏమీ అవ్వలేదు. అప్డేట్ ఇస్తేప్పుడు కూడా అందరూ మహేష్ బాబు డబ్బింగ్ ఇస్తున్నారు ముఫాసా క్యారెక్టర్ కానీ నేనేమి ఆశ్చర్యపడిపోలే, ఇది ఓకేలే పర్లేదు బాగానే ఉంది కదా అనేసి అనుకున్నాను. నేను దేనికైతే డిసప్పాయింట్ అయ్యానంటే సింబా క్యారెక్టర్కి నాని వాయిస్ లేదు, అందుకని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో మనకి నానిదే కదా వాయిస్. కాకపోతే ఇప్పుడు సింబాదేం కాదులేండి స్టోరీ, సింబా అక్కడక్కడ కనబడతాడు అంతే, ఎక్కువ ఏం కనిపించడు. అండ్ నాకు తెలిసి థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది దీనికి. నేను అనుకొని చెప్తున్నాను. థర్డ్ పార్ట్ కూడా ఉందా బ్రో అనేసి అనకండి. నేను అనుకున్న ప్రకారం థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే క్లైమాక్స్లో చిన్న హింట్ ఇస్తారు. అది థియేటర్స్ చూడండి మీరు, ఓకేనా. సో ఇంకా స్టోరీ ఏమన్నా మాట్లాడుకోవాలంటే చాలా బాగుంది గైస్, చెప్తున్నాను కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాగుంది, ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్కరిది వాయిస్ బాగుంది. సత్యదేవికి టాకా క్యారెక్టర్ అది కూడా చాలా బాగుంది. వీళ్ళిద్దరిగా మాకు బాగా తెలుసు అనమాట. ఆలీ బ్రహ్మానంద గారు ఇలా అంతగా కనిపించరు, స్టోరీ వినేది ఆలే కాబట్టి వాళ్ళంతగా కనిపించరు అనమాట. మెయిన్ మనకి మహేష్ బాబు సత్యదేవ్ క్యారెక్టర్స్ మెయిన్ లీడ్ అనమాట వీళ్ళిద్దరిదైనా. ఎలా చేశారు స్టోరీ అనేది మీరు థియేటర్స్ చూడండి. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఎంత ఇద్దాం, చాలా చాలా కష్టమే. ఓకే, ఒక 4.2/5 ఇస్తున్నాను. చాలా బాగుంది, చెప్తున్నాను కదా, అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఈ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్లో మంచి మూవీ రిలీజ్ అయింది, పుష్ప అండ్ ఈ మూవీ చాలా బాగున్నాయి. ఇంకా విడుదల మూవీకి ఎందుకు రివ్యూ ఇవ్వలేదంటే అది ఏ సర్టిఫైడ్, అందుకని అవ్వలేదు. ఓకేనా, మరి లైక్ చేయండి, షేర్ చేసి అప్ చేసుకోండి. మళ్ళీ ఇంకో విడత వస్తాను, అంతవరకు బాయ్ బాయ్ గైస్. ఇంకో విడత వస్తా, బాయ్ బాయ్.